నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్. పృథ్వీ హాస్టల్కి వచ్చాడు. స్వాతి ఫోన్ చేశాడు స్వాతికి. స్వాతి కిందకి దిగి వచ్చింది. అప్పుడే రెడీ అయిపోయావా పృథ్వీ? ఇంకా చాలా టైం ఉందిగా అంది. నీతో స్పెండ్ చేద్దామని వచ్చాను అన్నాడు కార్ డోర్ తీసి. వచ్చి కూర్చుంది. కార్ ఎక్కడికి వెళ్తోందో, ఎక్కడికి తను తీసుకెళ్తున్నాడో స్వాతి అడగలేదు, పృథ్వీ చెప్పలేదు. కారు ఒక చోట ఆగితే అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది స్వాతి. చుట్టూ చూసింది. చాలా ఖాళీగా ఉన్న రోడ్డు. ఏంటి ఇక్కడ ఆపావు అంది. స్వాతినే చూస్తుంటే వాట్ హ్యాపెన్, ఏంటి అలా ఉన్నావు అంది. నథింగ్ అని స్వాతి చేయి తీసుకొని తన గుండె దగ్గర పెట్టుకున్నాడు. స్వాతికి బాధగా ఉంది. తన గుండె కూడా బరువెక్కింది. అయినా కూడా బయటపడలేదు. పృథ్వీ జాగ్రత్తగా ఉండు, కోపం తెచ్చుకోకు, హ్యాపీగా ఉండు అంది. స్వాతి ఒక నిజం చెప్పనా అన్నాడు. స్వాతి నవ్వి, ఏంటి ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలా అంది నవ్విద్దామని. తను నవ్వేశాడు. చెప్పు అంది నవ్వుతూ. నాకు చాలా బెంగగా ఉంది స్వాతి. ఎందుకు అంది. తెలీదు. అమ్మతో మాట్లాడావా? అమ్మని చూసొచ్చావా అంది. చూసొచ్చాను. అమ్మ సెండ్ ఆఫ్ కూడా ఇచ్చింది అని అన్నాడు. సరే. బుజ్జిబాబు, తమరు వెళ్తోంది అమెరికానే, అంతరిక్షం కాదు. చూడు, నా వైపు చూడు ఇటు అని అతని ముఖం తన వైపుకు తిప్పుకొని, హ్యాపీగా వెళ్ళిరా పృథ్వీ. మంచి బిజినెస్ మ్యాన్గా నిన్ను చూడాలని నేను కోరుకుంటున్నాను. అయినా నువ్వు రాగానే పెళ్లి చేసేస్తానులే ఈసారి. ఒంటరిగా వెళ్ళక్కర్లేదు, జంటగానే దివ్యతో వెళ్ళొచ్చు అంది కన్ను కొట్టి. పృథ్వీ మనసు విలవిల్లాడిపోయింది. స్వాతికి తెలుసు అలా జరుగుతుందని. స్వాతి అన్నాడు బాధగా. ఏంటి అంది. ఐ డోంట్ నో స్వాతి. నాకు నిన్ను వదలాలంటే చాలా ప్రాణం పోతుంది. ఊహ తెలిసాక నా మనసుకు దగ్గరైన మనిషివి. నాకు అసలు ఎలా ఉందో కూడా నీకు చెప్పలేను. యు కాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ అన్నాడు కళ్ళల్లో నీళ్లతో. స్వాతికి కూడా కన్నీళ్ళు వచ్చాయి. వంగు అంది. వంగాడు. ముఖం చేతిలోకి తీసుకొని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. పృథ్వీకి ఇంకా ఏడుపు ఆగలేదు. స్వాతి మెడవంపులో ముఖం దాచేసుకొని ఏడ్చేశాడు. స్వాతి నవ్వుకొని పృథ్వీని గట్టిగా దగ్గరికి తీసుకుంది. పృథ్వీ అంది. అతను మాట్లాడలేదు. ఇప్పటికైనా నిజం చెప్పు పృథ్వీ, మనసులో మాట ఏదీ దాచకుండా స్వాతి మీద ఒట్టేసి చెప్పు అంది. పృథ్వీ చేతులు స్వాతి నడుం చుట్టూ పడి బిగిసినాయి. ఆమెని దగ్గరికి లాక్కున్నాయి. మౌనంగా ఉండిపోయారిద్దరు. కాసేపు ఆగాక స్వాతి మళ్ళీ అంది. చెప్పు పృథ్వీ అంది. ఐ లవ్ యూ స్వాతి, ఐ వాంట్ యూ. నిన్ను వదిలి ఉండే ధైర్యం నాకు లేదు అన్నాడు ముక్కు ఎగబీలుస్తూ. స్వాతికి ఆనందంతో ఆమె మనసు ఊహగా ఎగిరిపోయింది. ఊహాలోకాల్లోకి ఎగిరిపోయింది. పృథ్వీ అని అతని ముఖం దగ్గరికి తీసుకుంది. ఆ బుగ్గ ఈ బుగ్గ గట్టిగా ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ బావా అంది. ఆశ్చర్యపోయి చూశాడు. ఏంటలా చూస్తున్నావు? ఈ మాట నువ్వే చెప్పాలని ఎంత వెయిట్ చేశానో తెలుసా? ఈడియట్, నన్ను ఏడిపించి చెప్పావు కదా అంది. పృథ్వీ కళ్ళు ఆనందంతో ఒక్క మెరుపు మెరిసినాయి. అయినా ఇంత ప్రేమ మనసులో దాచుకొని నన్ను ఏడిపిస్తావా? పైగా నీకు దివ్య ప్రేమ నచ్చిందని చెప్తావా? నిన్ను చంపి నేను చేస్తాను కానీ నిన్ను ఎవ్వరికీ ఇవ్వను బావా అంది. పృథ్వీ స్వాతిని ఇంకా దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని గుండెల్లో దాచుకున్నాడు. ఈ కొత్త పిలుపేంటి అన్నాడు. వరసైన వాడివి, నా మనసులో ఉన్నవాడివి, నా ప్రాణానికి ప్రాణానివి, నా బావవి. ఇది నిజం. అత్త కొడుకువి, అందగాడివి. అత్త కొడుకా అన్నాడు. పృథ్వీ, నిన్ను వేరొకరికి ఇస్తానని ఎలా అనుకున్నావు? స్వాతి ఎప్పుడు ఓడిపోదు, చివరి దాకా నిలబడి గెలుస్తుంది తెలుసా అన్నాడు. తెలుసా అని అన్నది. అలాగా అని అన్నాడు తనని ఏడిపిస్తున్నట్లుగా. పో పృథ్వీ అని అతని గుండెలో తలదాచుకుంది. నన్ను ఏడిపిస్తావా? నేను చెప్పే వరకు నువ్వు చెప్పవా స్వాతి అన్నాడు. నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా అని అన్నాడు. తెలుసు. నువ్వు తక్కువ. నాకు దివ్య ప్రేమ నచ్చిందని చెప్పలేదా? నేను అప్పుడు ఎంత నరకం అనుభవించానో తెలుసా అంది. అందుకని ఇలా అల్లరిదానిలాగా అన్నీ దాచేసి నన్ను అల్లరి పెడతావా అన్నాడు. నవ్వేసింది. ఇంతకీ ఈ అత్త వరుసేంటి, ఈ బావ వరుసేంటి అన్నాడు పృథ్వీ. స్వాతి నవ్వి, ఇందుమతి ఎవరో తెలుసా?
స్వయాన నాకు చిన్న మేనత్త అని అప్పుడు జరిగిందంతా చెప్పింది. పృథ్వీ ఆశ్చర్యంతో చూశాడు. ఈ విషయం మా అమ్మ నాన్న పేర్లు తెలియగానే మీ డాడీకి కూడా తెలిసిపోయింది అంది. ఓ, అయితే నాకేనా ఏమీ తెలియంది అన్నాడు. సారీ బావా, అంత కోపం తెచ్చుకోకు అని తన చెంపలు నిమురుతూ చెప్పింది. పృథ్వీ ముఖం సీరియస్ అయిపోయింది. అంతలోనే ఏంటలా అయిపోయావు అంది స్వాతి. మనిద్దరం ఒకటవుతామన్న నమ్మకం నాకు ఏ మూలనో కొంచెమగా ఉండేది ఇప్పటివరకు. ఇప్పుడు అది కాస్త పూర్తిగా పోయింది అన్నాడు. ఎందుకు అంది. మా అమ్మ చేసిన తప్పే నేను చేస్తే బామ్మ తాతని ఈ వయసులో కూడా ఏడిపించిన వాడినవుతాను, బాధ పెట్టిన వాడినవుతాను. మా వలన వాళ్ళు పోగొట్టుకున్నది చాలు స్వాతి, నీలాంటి బంగారాన్ని వదులుకోకూడదు అన్నాడు. అయిందా చెప్పడం? నేను ఇందిమతిలాగా పిరిగిదాన్ని కాదు పృథ్వీ, చెప్పకుండా పారిపోవడానికి. స్వాతిని చూడు, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, అది మీ అమ్మమ్మ తాతని ఒప్పించి, అంతేకాని నిన్ను మాత్రం నేను వదలను, పారిపోయి పెళ్ళి చేసుకోను. స్వాతిని ప్రేమగా చూసి గట్టిగా దగ్గరికి తీసుకున్నాడు. థ్యాంక్ యూ స్వాతి అన్నాడు ఆనందంతో. అలా ఒక 10-15 నిమిషాలు కూర్చున్నారు. ఈ లోపల పృథ్వీ ఫోను రింగ్ అయింది. కిరణ్ చేశాడు. పృథ్వీ, వేర్ ఆర్ యూ? టైం అయిపోతోంది, 1 అవర్ బిఫోరే ఉండాలి, రా ఇక్కడికి అన్నాడు. కమింగ్ డాడ్, దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను అన్నాడు. ఓకే, నీ ఫ్రెండ్ని కలిసావా అన్నాడు. నా మరదల్ని కలిశాను డాడ్ అన్నాడు. కిరణ్ 2 సెకండ్స్ మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ అన్నాడు. థ్యాంక్ యూ డాడ్ అన్నాడు పృథ్వీ. స్వాతి, ఇంక వెళ్ళాలి అన్నాడు చాలా దిగులుగా. వెళ్ళిరా పృథ్వీ, ఐ విల్ వెయిట్ ఫర్ యూ, బీ హ్యాపీ. ఈ లోపల నా 2nd ఇయర్ అయిపోతుంది, బామ్మ తాతని ఒప్పిస్తాను, ఆ తర్వాత ఈ బిజినెస్ మ్యాన్ గారిని పెళ్లి చేసుకుంటాను అంది. స్వాతి అని దగ్గరగా తీసుకొని ఆమె పాపిట్లో ముద్దు పెట్టుకొని నేను వెళ్ళొస్తాను అన్నాడు. నేను వెయిట్ చేస్తా. రోజు కాల్స్ అండ్ వీడియోస్ చేస్తావా లేదా బిజినెస్ మ్యాన్ గారు బిజీగా ఉంటారా అంది. లేదు, తప్పకుండా చేస్తాను అని అన్నాడు. సరే పద, టైం అవుతోంది అంది. ఇద్దరు ఎయిర్పోర్ట్కి వచ్చారు. అక్కడ కారులోంచి దిగుతున్న ఇద్దరిని చూసి మిగతా ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు. వేణు అన్నాడు, ఓ, అయితే యు ఆర్ ఏ సీక్రెట్ ఫ్రెండ్, స్వాతినా నీ ఫ్రెండు అన్నాడు మళ్ళీ పృథ్వీని చూసి. ఇద్దరు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. సీక్రెట్ ఏం లేదురా, స్వాతి రానంటే నేనే వెళ్ళి తీసుకొచ్చానంతే అన్నాడు. ఓ అన్నారు అంతా. నవ్వేశారు ఇద్దరు. దిస్ ఈజ్ సో కన్ఫ్యూజ్ అన్నాడు చక్రి వాళ్ళిద్దరు చెవులు పట్టుకొని. స్వాతి పృథ్వీ నవ్వి, అదేం లేదురా, నీకు ముందరే చెప్దామనుకున్నాను కానీ అన్నాడు చక్రి. ఈ లోపల కిరణ్ అన్నాడు, ఓయ్ ఫ్రెండ్స్, వదిలేయండి వాళ్ళిద్దరిని, తర్వాత మీరందరూ నెట్లో ఆడుకుందరులే వాళ్ళని అని అన్నాడు కిరణ్. అందరూ నవ్వేశారు. పృథ్వీ స్వాతి సిగ్గుపడిపోయారు. కిరణ్ నవ్వి, ఓకే గాయస్, ప్లీజ్ వాళ్ళని పాపం ఇంక ఏడిపించకండి అన్నాడు మళ్ళీ. అందరూ అలా ఏం కుదరదు, తర్వాత ఉంది వీళ్ళ పని అని అన్నారు. వాళ్ళిద్దరూ సిగ్గుపడ్డారు తలంచుకొని. స్వాతిని చూసి అన్నాడు చక్రి, ఈ యారోగెంట్ నన్ను ప్రేమించింది అన్నాడు. పృథ్వీ చేయి పట్టుకొని, నో చక్రి, నీ ఫ్రెండ్ యారోగెంట్ కాదు, హీఈస్ వెరీ ఆసమ్ అంది. అవునా అన్నాడు. సిగ్గుపడిపోయింది స్వాతి. పృథ్వీ చేతిలోని స్వాతి చెయ్యి గట్టిగా బిగిసింది. చెక్ ఇన్ కౌంటర్ దాకా వెళ్ళాక అందరికీ చెప్పి కిరణ్ వైపు చూశాడు. కిరణ్ 2 చేతులు చాపాడు. డాడ్ బాయ్ అని దగ్గరకొచ్చి కిరణ్ని గట్టిగా హత్తుకున్నాడు పృథ్వీ దిగంగానే ఎయిర్పోర్ట్లో మన మేనేజర్ వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాడు, ఓకే డాడ్ అని చక్రికి అందరికీ బాయ్ చెప్పి స్వాతి దగ్గరికి నుంచున్నాడు. స్వాతి అతన్ని చూసి చాలా దిగులుగా, జాగ్రత్త పృథ్వీ అంది. స్వాతిని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, వెళ్ళొస్తా స్వాతి, ప్లీజ్, కళ్ళ నీళ్లతో నన్ను బయటికి పంపించకూడదు, నవ్వుతూ పంపించాలి అన్నాడు. నవ్వేసింది. పృథ్వీ నవ్వి తనని మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు. తొందరగా వచ్చేస్తా, స్మైల్ ప్లీజ్ అన్నాడు. నవ్వింది. బాయ్ అంది. కిరణ్ స్వాతి భుజం చుట్టూ చేయి వేసి, నో డియర్, నిన్ను కూడా పంపిస్తా ఈసారి, ప్లీజ్ బంగారం, ఏడవకు అన్నాడు. నవ్వేసింది. పృథ్వీ నవ్వి వెళ్ళిపోయాడు. జరిగిందంతా తర్వాత బామ్మ తాత విష్ణుని కూర్చోపెట్టి మొత్తం పిన్ టు పిన్ పాయింట్ స్వాతి చెప్పేసింది.
అందరూ ఆశ్చర్యపోయారు. బామ్మ, తాత, మీ ఇద్దరికీ నేను ఒక విషయం చెప్తున్నాను. పృథ్వీతో పెళ్లి చేస్తే నాకు చేయండి, లేకపోతే నేను అసలు పెళ్లి చేసుకోను. మీరు ఒప్పుకుంటేనే మా ఇద్దరు పెళ్ళి అవుతుంది. మీ ఇద్దరికి ఇష్టం లేకుండా మేమిద్దరం పెళ్లి చేసుకోం. నేను ఇలానే ఉంటాను, తను అలానే ఉంటాడు. పారిపోయి మాత్రం చేసుకోము అంది. ఇందు ఇందు ఎలా ఉంది అంది బామ్మ కళ్ళ నీళ్లతో. బాగుంది బామ్మ అని విష్ణు, స్వాతి ఇద్దరు వెళ్ళి అటు ఇందుని పిల్లల్ని, ఇటు శేఖర్ని తీసుకొచ్చారు. తర్వాత కిరణ్ని, పద్మినిని పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. వెళ్ళి వాళ్ళందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. విష్ణుకి, నిమ్మికి కూడా పెళ్లి కుదిరిపోయింది. తాంబూలాలు తీసుకున్నారు. ఈ విషయాలేవి పృథ్వీకి తెలియనీయకుండా సర్ప్రైజ్గా ఉంచాలని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత స్వాతికి, పృథ్వీకి, విష్ణుకి, నిర్మలకి పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోయాయి. ముహూర్తాలు కూడా పెట్టేశారు. ఈ 8 నెలలు 8 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు అందరూ. పృథ్వీ వచ్చే టైం అయిపోయింది. అందరూ పృథ్వీ కోసం ఎదురు చూస్తున్నారు. అందరి ఎదురుచూపులు ఒక ఎత్తు అయితే స్వాతి ఎదురుచూపులు ఇంకో ఎత్తు. స్వాతి క్షణం క్షణం కళ్ళు కాయలు కాచేలా పృథ్వీ గురించి ఎదురు చూస్తోంది. పృథ్వీ వచ్చేటప్పటికే వరమాలతో సిద్ధంగా ఉంటానని అంది. అలానే తన ఆశలన్నీ పూలమాలగా అమర్చి స్వాతి పృథ్వీ కోసం ఎదురు చూడసాగింది. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత పృథ్వీ అమెరికా నుంచి వస్తాడా, స్వాతికి పృథ్వీకి పెళ్ళి అవుతుందా, ఈ లోపల ఇంకేమన్నా మార్పులు జరుగుతాయా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.